ఈ రోజు మనం మాట్లాడుకోబోయే తెలుగు సాంఘిక చిత్రాల్లో కథానాయకుడి ద్విపాత్రాభినయాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి చిత్రం అండి. ఆ రోజుల్లో ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ వాళ్ళు నిర్మించిన అక్కినేని నాగేశ్వరరావు గారు 2 పాత్రల్లో నటించిన చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ సినిమా ముందు వరకు మరి తెలుగు సినిమాల్లో ద్విపాత్రాభినయం అనే కాన్సెప్ట్ లేదా అంటే ఉందండి. అయితే అవన్నీ కూడా జానపద చిత్రాలు. అందుకనే అన్నాను, తెలుగులో కథానాయకుడు ద్విపాత్రాభినయం చేసిన మొట్టమొదటి సాంఘిక చిత్రం అని. నిజానికి కొంచెం వెనక్కి చూస్తే ఈ ద్విపాత్రాభినయాలు తెలుగులో ఎలా వచ్చినాయి అంటే 1949లోనే జెమినీ సంస్థ వాళ్ళు నిర్మించిన అపూర్వ సహోదరులు అనే జానపద చిత్రం. దాంట్లో కథానాయకుడికి ద్విపాత్రాభినయం ఉందండి. ఆ తర్వాత 1953లో మన భానుమతి గారు దర్శకత్వం వహించి నటించిన చండీ రాణి, ఆ సినిమాలో ఆమె పాత్రకే ద్విపాత్రాభినయం ఉంది. ఆ తర్వాత 1954లో రాజు పేద అని ఇంకో సినిమా వచ్చిందండి. దాంట్లో మాస్టర్ సుధాకర్ అని బాల నటుడు, అతనికి ద్విపాత్రాభినయం ఉంది. ఇలా వీటన్నిటినీ పోల్చి చూసుకుంటే ఇవన్నీ కూడా జానపద చిత్రాలు. సాంఘిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం అనేది ఈ సినిమాతోటే మొదలైందండి. పైగా ఈ 2 పాత్రలు కూడా సినిమా అంతటా కలుసుకుంటూ ఉంటాయి. ఆ జానపద చిత్రాల్లో కథాంశం ప్రకారం ద్విపాత్రాభినయం ఇద్దరికీ అవే పోలికలు ఉండడం ఉంటుంది, కానీ వాళ్ళిద్దరూ కలిసేటటువంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండవు. అదే ఈ ఇద్దరు మిత్రుల సినిమాలో ఈ 2 పాత్రలు కూడా తరచూ కలుసుకుంటూ ఉంటాయి. ఇలా తరచూ కలుసుకునేటటువంటి సన్నివేశాలను చిత్రీకరించడం కెమెరామ్యాన్ కి ఎంత సవాలో స్క్రీన్ ప్లే రాసుకోవడం దర్శకుడికి కూడా అంత ఛాలెంజ్ అండి. అది ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఆ రోజుల్లో ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపిస్తేనే కలెక్షన్ల వర్షం కురిపించేటటువంటి రోజుల్లో మరి ఇద్దరు అక్కినేని నాగేశ్వరరావులు కనిపించారంటే ప్రేక్షకులు ఎంతగా ఈ సినిమాని ఆదరించారో విడిగా చెప్పనవసరం లేదనుకుంటాను. ముందుగా ఈ సినిమా కథ ఏమిటో క్లుప్తంగా చూద్దామండి. ద్విపాత్రాభినయం అనుకున్నాం కదా, ఇద్దరు హీరోలు, ఇద్దరు ఏఎన్ఆర్లు. ఒక ఆయన బాగా ధనవంతుడు, ఇంకో ఏఎన్ఆర్ మధ్యతరగతి మనిషి. ధనవంతుడి పాత్ర పేరు అజయ్ బాబు, మధ్యతరగతి పాత్ర పేరు విజయ్ కుమార్. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఏమాత్రం బంధువులు కాదు, అన్నదమ్ములు అసలే కాదు. కాకపోతే ఇద్దరం అచ్చుగుద్దినట్టుగా ఒకేలా ఉంటారు. ఒక సామెత ఉంది కదండి, ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట భూ ప్రపంచం మొత్తం మీద. అలా అనుకోండి. అలాగా వీళ్ళిద్దరూ ఒకే పోలికలతో ఉంటారు. వీళ్ళ నేపథ్యాలు ఏమిటంటే, ఈ మధ్యతరగతి విజయ్ కుమార్ ని తీసుకుంటే కనుక ఆయన చాలా పేద కుటుంబం. మధ్యతరగతి ఎందుకంటున్నానంటే ఆయన బీకాం చదువుకున్నాడు, వాళ్ళకు చెల్లెలు, ఆ కుటుంబ వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి మధ్యతరగతి అనుకుందాం. వాళ్ళకి ఆస్తి లేకపోయినా కానీ ఆడంబరాలకు పోయి వాళ్లకున్న ఒక చెల్లెలకి కూడా వాళ్ళ నాన్నగారు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. ఆ సంబంధం కోసమని ఇల్లు కూడా అమ్మేశాడు. ఇల్లు అమ్మగా కూడా సరిపోకపోతే ఇంక అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుంది అనుకున్నారు. కాకపోతే ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టించారు, అప్పులు తీర్చలేదని. దాంతో వాళ్ళ అమ్మగారికి గుండె దెబ్బొచ్చి ఆవిడ చనిపోయింది. దాంతో చెల్లెల్ని అత్తవారి ఇంటికి పంపించేశారు. ఈ సినిమా కష్టాలన్నీ ఉన్నటువంటి మధ్యతరగతి పాత్ర విజయ్ కుమార్. ఇంకా అజయ్ బాబు, ఆయన బాధలు ఏమిటంటే ఆయన బాగా ఉన్నవాడే, వాళ్ళ నాన్నగారికి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈయన 3 సంవత్సరాలుగా అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. హఠాత్తుగా ఉన్నట్టుండి ఇండియాకి వచ్చేమని కేబుల్ వస్తే ఇండియా వచ్చేశాడు. వచ్చేశాక ఆయనకి తెలిసింది ఏంటంటే అప్పటికే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఫ్యాక్టరీ అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది. ఫ్యాక్టరీ వర్కర్స్ తో గొడవలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. వాళ్ళకి వచ్చినటువంటి సరుకులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వమని వెంటబడుతున్నారు. ఈ బాధలన్నీ ఆయన చుట్టూతా ఉన్నాయి. చెప్పొచ్చేది ఏమిటంటే దీంట్లో ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా, మధ్యతరగతి వాళ్ళకైనా, తక్కువ వాళ్ళకైనా, ఉన్న వాళ్ళకైనా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇందులో ఈ 2 అక్కినేని పాత్రలకి కూడా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఈ ధనవంతుడైనటువంటి అజయ్ బాబు, మధ్యతరగతి విజయ్ కుమార్, వీళ్ళిద్దరూ అనుకోని సందర్భంలో ఒక చోట కలుసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు చూసి ఆశ్చర్యపోతారు, అదేమిటి అచ్చుగుద్దినట్టుగా ఇద్దరం ఒకేలాగా ఉన్నాము అని. సరే, మాటల మధ్యలో వాళ్ళకి తెలుస్తుంది ఇద్దరికీ కూడా సమస్యలు ఉన్నాయని. ఈ మధ్యతరగతి
విజయ్ కుమార్ ఏమంటాడంటే, డబ్బులుంటే చాలండి, ఏ సమస్యలైనా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు, మీకేంటి హాయిగా ఉన్నవాళ్ళు అంటాడు. అతను అంటాడు, లేదు బాబు, డబ్బులున్న వాళ్ళకి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, మీ జీవితమే హాయిగా ఉంటుంది అని ఈ మధ్యతరగతి అతను అంటాడు. ఎలాగైతే సంభాషణలలో వాళ్ళు ఏమనుకుంటారంటే, అయితే ఓ పని చేద్దాం, 1 సంవత్సరం పాటు మన పాత్రలు మార్చుకుందాం, నేను మీ ఇంటికి వస్తాను, మీ మధ్యతరగతి జీవితం ఏంటో నేను చూస్తాను, నువ్వు మా బంగళాలో ఉండి నా ఉన్నవాళ్ల సమస్యలు ఎలా ఉంటాయో నువ్వు చూడు అని ఈ అజయ్ బాబు ఒక ప్రపోజల్ పెడతాడు. కేవలం మాటల్లో అనుకోవడమే కాకుండా వాళ్ళిద్దరూ కూడా అగ్రిమెంట్ రాసుకుంటారు. రాసుకుని జాగ్రత్తగా అజయ్ బాబు ఒక పెట్టులో పెట్టి ఇద్దరు కూడా దుస్తులు మార్చుకుని, అజయ్ బాబు ఏమో ఈ మధ్యతరగతి విజయ్ కుమార్ ఇంటికి వెళ్తాడు, ఈ విజయ్ కుమార్ ఏమో అజయ్ వాళ్ళ ఇంట్లోకి ధనవంతుడిగా వస్తాడు. ఇంకా అక్కడి నుంచి కథ మొదలవుతుందండి. ఈ మధ్యతరగతి వేషంలో అక్కడికి వెళ్ళినటువంటి అజయ్కి ఆ మధ్యతరగతి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలి అవన్నీ కూడా అనుభవం అవుతూ ఉంటాయి. పెళ్లి అత్తవారి ఇంటికి పంపించేసినటువంటి చెల్లెలు, అతను కూడా పని కోసం అని చెప్పేసి ఒక గ్యారేజ్ లో చేరతాడు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివాడు కదా, ఒక గ్యారేజ్ లో చేరతాడు. బాధ్యత లేని తండ్రి ఆ సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా పరిష్కరించాలని అతను చూస్తూ ఉంటాడు. ఈ ఉన్నవాడి స్థానంలోకి వచ్చినటువంటి మధ్యతరగతి విజయ్ కుమార్, అతనికి ఈ ఉన్నవాళ్ల ఇళ్లలో ఉండేటటువంటి సమస్యలు, కుట్రలు, కుతంత్రాలు, అక్కడ ఉండే మేనేజర్ల ప్లేస్ లో ఉండేటటువంటి వాళ్ళు చేసేటటువంటి మోసాలు, ఇవన్నీ అతనికి అవగతం అవుతూ ఉంటాయి. వీళ్ళిద్దరికీ ఈ సమస్యలే కాకుండా ఇద్దరికి కూడా చిరొక స్నేహితురాలు ఆ కథ ప్రకారం వస్తారు. వాళ్ళిద్దరు హీరోయిన్లు అనుకోండి. వాళ్ళ మధ్య అప్పుడే చిగురించేటటువంటి ప్రేమలు, ఒకళ్ళొకళ్ళు ఈ సమస్యలు పరిష్కరించుకోవడం, ఆ క్రమంలో ఒకళ్ళొకళ్ళు మరీ తరచూ తారసపడడం, ఒకళ్ళ స్థానంలోకి ఒకళ్ళకి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళిద్దరూ కూడా వీళ్ళను చూసి పొరబడడం, ఇలాంటి ఉత్కంఠత మొదటి నుంచి చివరి వరకు కూడా కొనసాగుతుందండి. దీనిలో పదే పదే నిరూపితమైనటువంటి సక్సెస్ ఫార్ములాని ఏం పాటించారంటే, ఈ సస్పెన్స్ అనేది పాత్రల మధ్యన ఉంటుంది. మిగతా పాత్రలకి ఎవరు ఉన్నవాడు, ఎవరు లేనివాడు, ఎవరు అజయ్, ఎవరు విజయ్ అనేది వాళ్ళకి సస్పెన్స్ ఉంటుంది, కానీ మనకు ఉండదు. చూసే ప్రేక్షకులకి సస్పెన్స్ ఉండదు. కథలో వీళ్ళిద్దరూ వేషాలు మార్చుకోగానే ఒక 5-6 నిమిషాల్లోనే ఈ ఉన్నవాడైనటువంటి అజయ్ యొక్క మేనత్తకి తెలుస్తుంది, ఈ అజయ్ స్థానంలో ఉన్నది అజయ్ కాదు, వేరే కుర్రాడు ఎవరో వచ్చాడు అని. అతను కూడా చెబుతాడు, అమ్మా కావాలని వచ్చాను, ఈ రహస్యం నీలోనే ఉంచు, ఈ సమస్యలన్నీ పరిష్కరించాక ఎవరి స్థానంలోకి వాళ్ళు వెళ్తామని ఆ ఒక్క గుడ్డి మేనత్తకి మాత్రం తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. అక్కడ నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతూ వీళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటూ ఒక్కొక్కసారి ఒకళ్ళ స్థానంలోకి మరొకళ్ళు మళ్లీ మారుతూ కథంతా కూడా చివరి వరకు చాలా ఉత్కంఠతతో సాగి, ఎవరికి వాళ్ళకి తెలిసేది ఏమిటంటే సమస్యలు అనేది ఎవరికైనా ఉంటాయి, ఎవరైనా సరే పరిష్కరించుకోవాల్సిందే, ఒకరి సమస్యలు పెద్దవి, ఒకరి సమస్యలు చిన్నవి అనుకోవడానికి వీల్లేదు అనేటువంటి సందేశాన్ని ఇచ్చి ఇవ్వకుండా చివరికి చెప్తారండి. ఇలాంటి కథని నడపడం అనేది కత్తి మీద సాము లాంటిది దర్శకుడికి. ఎందుకంటే ఆ పాత్రల మధ్యన పొరపాట్లు ఉండాలి, మనకు మాత్రం ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా కనిపించాలి. ఇలాంటి విభిన్నమైనటువంటి కథని 53 సంవత్సరాల క్రిందటే అత్యంత విజయవంతమైన చిత్రంగా తీర్చిదిద్దింది దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ రోజుల్లో సాధారణంగా కుటుంబ గాథా చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారంటే ముఖ్యంగా కుటుంబ గాథా చిత్రాలే. ఆ 1961లో పోల్చుకుంటే ఆ సంవత్సరంలోనే ఆరాధన, భార్యాభర్తలు, వెలుగురీడులు ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారికి. రెండో వైపు ఎన్టీ రామారావు గారికి సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, ఈ సినిమాలు కూడా అదే సంవత్సరం వచ్చినాయండి. అలాంటి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇలాంటి విభిన్నమైనటువంటి వైవిధ్యభరితమైన ఈ ద్విపాత్రాభినయం చేయించాలనేటటువంటి ఆలోచన నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారికి, దర్శకుడి ఆదుర్తి సుబ్బారావు గారికి ఎలా వచ్చింది, ఈ కథ అసలు వాళ్ళకి ఎలా దొరికింది అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు తీసినటువంటి విజయవంతమైన చిత్రం వెలుగు నీడలు, అది సుమారుగా 1961 జనవరి ప్రాంతాల్లో విడుదలైందండి. ఆ సినిమా విడుదలై దాని 100వ దినోత్సవం అయిపోయాక తర్వాత సినిమా ఏమి తీద్దాము అనుకున్నప్పుడు ఏదైనా ఒక బెంగాలీ చిత్రం మూలంగా ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది. బెంగాలీ వైపు ఎందుకు వెళ్లారు మిగతా అన్ని భాషలు ఉండగా అంటే, ఒకసారి మనం వెనక్కి వెళ్లి చూస్తేనండి, బెంగాలీ సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేసింది 1930, 60
ఆ 30 సంవత్సరాలు చూసుకుంటే బెంగాలీ నవలలు చాలా వరకు తెలుగులోకి అనువాదించబడ్డాయి. దానికి ఒక కారణం బెంగాలీ వాళ్ళ జీవన విధానం తెలుగు వాళ్ళ జీవన విధానంలో ఎక్కువ పోలికలు ఉండడం అవ్వచ్చు. అందుకనే చాలా మందికి శరత్ చంద్ర చట్టోపాధ్యాయ ఆయన బెంగాలీ రచయిత అని కూడా తెలియదు, తెలుగు రచయిత అనుకుంటారు. అంతగా బెంగాలీ సంస్కృతి తెలుగు సంస్కృతి ఒకదానితో ఒకటి పోలికలు ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో చాలా మంది మన తెలుగు చిత్ర నిర్మాతలు దర్శకులు కూడా బెంగాల్లో నుంచి కథల్ని తీసుకోవడానికి వెనకాడేవాళ్ళు కాదు. దీనికి రివర్స్ గా బెంగాలీ వాళ్ళు మన తెలుగు వాళ్ళు తీసినటువంటి పౌరాణిక చిత్రాలను వాళ్ళు అనువాదం చేసుకుని చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంత భారీ పౌరాణిక చిత్రాలు నిర్మించేటటువంటి వాళ్ళకి ఆ సౌకర్యాలు ఉండేవి కాదు. ఇలా బెంగాలీ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం అన్నట్టుగా ఈ సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రాలు మారుతూ ఉండే. ఆ ఆనవాయితీ అప్పటికే ఉంది. కాబట్టి వెలుగు నీడల సినిమా పూర్తవగానే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అలాగే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భార్య భర్తలు, ఆ సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కొన్ని నెలల కిందట. దాని అధిపతి అనుమూలు వెంకట సుబ్బారావు గారు, ఏవి సుబ్బారావు గారు అంటారు, పిజేపీ సుబ్బారావు అని కూడా అంటారు ఆయన. వీళ్ళిద్దరూ మరి కొంతమంది కలిసి కలకత్తా వెళ్లారు. కలకత్తా వెళ్లి అక్కడ చాలా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నటువంటి సినిమా తాషేర్ ఘర్ అని ఆ సినిమా చూశారు. అది 1960 దసరాకి 12 ప్రింట్లతో విడుదలై చాలా ఘన విజయం సాధిస్తోంది వీళ్ళు వెళ్లే సమయానికి. ఆ తాషేర్ ఘర్ సినిమాని ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ వచ్చాక బంగ్లాదేశ్ లో ఇంకోసారి తీశారండి. ఆ సినిమాలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి బాగా నచ్చింది ఏమిటి అంటే, ఇలా ఇద్దరు అచ్చుగుద్దినట్టుగా ఉండడం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ సస్పెన్స్ అది బాగా నచ్చింది. కాకపోతే ఈ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఏవి సుబ్బారావు గారికి మాత్రం అదేం నచ్చలేదు. ఇంతే కదండి, దీంట్లో మన తెలుగు వాళ్లకు పనికొచ్చేటటువంటి కుటుంబ సంబంధాలు ఇలాంటివి ఎక్కువగా లేవు, నాకైతే నచ్చలేదు అని సుబ్బారావు గారు చెప్పారు. మధుసూదన్ రావు గారికి మాత్రం ఎలాగైనా సరే అక్కినేని నాగేశ్వరరావు గారికి కొత్తగా ఉంటుంది, ఆయన కొత్త పాత్రలో చూపించినట్లు ఉంటుంది అని ఆ కథని తీసుకోవడానికి ఆయన నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ తాషేర్ ఘర్ సినిమా ఇప్పుడు మనం చూస్తున్న మన ఇద్దరు మిత్రుల సినిమా చాలా వ్యత్యాసాలు ఉంటాయండి. కేవలం ఆ ఒక కాన్సెప్ట్ మాత్రం తీసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేని వాళ్ళు అచ్చుగుద్దినట్టుగా ఉంటారు. బెంగాలీ కథలో వాళ్ళ పేర్లు అజయ్ మిత్ర, వినయ్ దత్త. ఆ ఒక్క పాయింట్ మాత్రం తీసుకుని చాలా కథని అన్నపూర్ణ వాళ్ళు మళ్లీ రాసుకున్నారు. వాళ్ళంతట వాళ్ళుగా ఈ చిత్ర కథని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అయితే ఆ సినిమాలో ముఖ్యంగా ఈ భేదవాడైనటువంటి వినయ్ దత్తాకి మన తెలుగు సినిమాలో ఉన్నటువంటి కుటుంబ సంబంధాలు, చెల్లెలు కాపురం వెనక్కి రావడం, చెల్లెలకు ఒక అత్త మామ భర్త ఇలాంటివేమీ ఆ బెంగాలీ సినిమాలో ఉండవండి. చాలా వరకు కూడా వ్యత్యాసం ఉంటుంది. కేవలం ఒక ఆ ఇద్దరు ఉన్నారు అనేటటువంటి భావాన్ని మాత్రం తీసుకుని మిగతా కథనంతటినీ కూడా దుక్కిపాటి మధుసూదన్ రావు గారు మరికొంతమంది కూర్చుని ఈ కథని వృద్ధి చేసి మనం చూస్తున్నటువంటి ఇద్దరు మిత్రుల కథగా తీర్చిదిద్దారు. ఆ తాషేర్ ఘర్ సినిమాని తెలుగులో రాయడానికి, మన తెలుగు వాతావరణానికి అనువదించడానికి అని చెప్పి ఆయన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారితోటి, అలాగే సహాయ దర్శకుడు కె విశ్వనాథ్ గారు, ఎవరు మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అప్పట్లో ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర సహాయకుడిగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూర్చుని, అలాగే ఇంకొక పాత్రికేయుడు సృజనాత్మకత ఉన్నటువంటి వ్యక్తి గోరా శాస్త్రి గారని, వీళ్ళు ముగ్గురు కూర్చుని ఈ సినిమాని తాషేర్ ఘర్ సినిమాని తెలుగుకి ఎలా మార్చాలో ఆ రూపురేఖలు తీసుకొచ్చారు. మొత్తం నలుగురండి, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, కె విశ్వనాథ్ గారు, గోరా శాస్త్రి అనేటటువంటి జర్నలిస్ట్. ఈ నలుగురు ఈ మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కథని తయారు చేశారు. ఈ కథ తయారు చేశారు. మాటలు ఎవరు రాయాలి? సాధారణంగా అన్నపూర్ణ వాళ్ళకి అప్పుడు ఆత్రేయ గారు రాస్తున్నారు. కాకపోతే అన్నపూర్ణ వారి అంతకు ముందు సినిమా వెలుగు నీడలు ఈ 1961 జనవరి ప్రాంతాల్లో విడుదలైందని చెప్పుకున్నాం కదా. ఆ వెలుగు నీడల సినిమాకి మాటలు రాసేటప్పుడు ఆత్రేయ గారు బాగా ఇబ్బంది పెట్టారట. ఆత్రేయ గారు మాటలు రాసేటప్పుడు బాగా ఇబ్బంది పెడతారు అన్న విషయం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఉన్నటువంటి సినీ చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కాకపోతే ఆయన అద్భుతంగా రాస్తారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా మర్చిపోయి తరువాతి సినిమా కూడా మళ్ళీ ఆత్రేయ గారితోటే వ్రాయించుకుంటూ ఉండేవాళ్ళు. ఈ వెలుగు నీడల సినిమాకి ఆత్రేయ గారు పనిచేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆయన అందులో వచ్చేటటువంటి కొన్ని హాస్య సన్నివేశాలు రాయడానికి చాలా సమయం తీసుకుంటుంటే వీళ్ళకి స్కెడ్యూల్స్ అవి సమస్య వచ్చేటప్పటికి దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కొర్రపాటి గంగాధర్రావు అని బాపట్లలో డాక్టర్ గా పనిచేసే ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆ హాస్య సన్నివేశాలు రాయించుకున్నారు.
ఆ రోజుల్లో అంటే 1960 ప్రాంతాల్లో రంగస్థల నాటకాలు రాసేటువంటి రచయితలు, ప్రసిద్ధమైనటువంటి రచయితలు గొల్లపూడి మారుతీరావు గారు, భవనిపాటి రాధాకృష్ణ గారు, అలాగే కొడాలి గోపాలరావు గారు, కొర్రపాటి గంగాధరరావు గారు, వీళ్ళందరూ కూడా చక్కటి నాటకాలు రాసేవాళ్ళు. అలాంటి కొర్రపాటి గంగాధరరావు గారిని వెలుగు నీడల్లో హాస్య సన్నివేశాలు రాయించినటువంటి విషయం, ఆయన చాలా బాగా రాసినటువంటి విషయం దుక్కిపాటి పరశురామరావు గారికి బాగా నచ్చి ఆయన మళ్ళీ ఈ ఇద్దరు మిత్రులు సినిమాకి రాయడానికి ఆత్రేయ గారి కంటే కూడా కొర్రపాటి గంగాధరరావు గారితో రాయిద్దామని ఆయన్ని బాపట్ల నుంచి పిలిపించి ఆయనతోటి ఇద్దరు మిత్రులు చిత్రానికి మాటలు రాయించారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ఎక్కువ సినిమాలకు రాయలేదు. బహుశా ఆయన డాక్టర్ పదవిని వదిలిపెట్టి మళ్లీ సినిమాల్లోకి రావడం ఇష్టం లేక ఏమిటో గాని చక్కటి రంగస్థల నాటకాలు రాశారు కానీ సినిమా రచయితగా మాత్రం ఆయన కొనసాగలేదు. ఇంకా నటీనటుల విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు తప్పనిసరిగా ఆయనే ఉండాలి. ఇది అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళది. పైగా అక్కినేని నాగేశ్వరరావు గారిని కొత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ కథను తీసుకున్నారు కాబట్టి హీరోగా విపాత్రాభినయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇంకా హీరోయిన్ల విషయానికి వస్తే ఎందుకో గాని ఈ అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు చాలా సాహసం చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా ముందు వరకు కూడా సావిత్రి గారు వీళ్ళ సినిమాలో కథానాయక పాత్ర ధరిస్తూ వచ్చారు. అలాగే దొంగరాముడిలో జమున గారు కూడా ఉన్నారు. అలాగే అగ్రస్థానంలో ఉన్నటువంటి కథానాయకుల్ని కాదు అని ఇందులో 2 అక్కినేని నాగేశ్వరరావు పాత్రలకి 2 హీరోయిన్లు ఉండాలి కదా, ఒక పాత్రకి రాజసులోచన గారిని తీసుకున్నారు. రాజసులోచన గారు ఈ ఇద్దరు మిత్రులు సినిమా రావడానికి ముందు వరకు చాలా సినిమాల్లో నటించారు. 1-2 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కానీ ఎక్కువగా ఆవిడ నర్తకిగానే పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా అంత ఎక్కువ పేరు తెచ్చుకోలేదు. అలా ఒక డాన్సర్ గా పేరు తెచ్చుకున్నటువంటి రాజసులోచన గారిని ఒక హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. 2వ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ఎవరు సరైన వాళ్ళు దొరకలేదు. సావిత్రి గారికి నటన బరువుకు తూగేటంత పాత్ర కాదు కాబట్టి సావిత్రి గారు అనుకోకుండా ఇంకా వేరే ఎవరైనా దొరుకుతారా అని అన్వేషించడం మొదలు పెట్టారు. సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. అలాంటి సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు గారికో ఆదుర్తి సుబ్బారావు గారికో వాహిని స్టూడియోలో ఒక అమ్మాయి కనిపించింది, తమిళ సినిమాల్లో వేసేటటువంటి అమ్మాయి. నిజానికి ఆవిడ తమిళ సినిమాలే కాకుండా ఈ సినిమా ముందు తెలుగు సినిమాల్లో కూడా ఆవిడ కూడా నర్తకిగా నటించారు 5-6 సినిమాల్లోనూ. ఈ అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు తీసినటువంటి వెలుగు నీడల సినిమాలోను తోడికోడళ్ళు సినిమాలోనూ కూడా ఆవిడ నటించారు. కాబట్టి చిన్న పాత్ర. ఆవిడే ఈవి సరోజ. ఆవిడని చూసి ఆదిత్య సుబ్బారావు గారికి ఈ 2వ హీరోయిన్ పాత్రకైతే ఈవిడ సరిపోతుంది అని ఆవిడ్ని అడిగారు, మా చిత్రంలో వేస్తారా అని. ఎలాగో వీళ్ళ సినిమాలో చిన్న పాత్ర వేసింది కాబట్టి ఆవిడ ఏ చిన్న పాత్ర అనుకున్నారు. అప్పుడు చెప్పారు ఆయన, ఇందులో కథానాయక పాత్ర మీరు ధరించాలి అనగానే ఆవిడ కొంచెం వెనకాడారు. ఎందుకంటే తెలుగు అసలు రాదు, నాకు పూర్తిగా తమిళమే వచ్చు, అలాంటిది తెలుగు సినిమాలో పూర్తిగా ఎలా నేను నటించగలనో లేదో అని భయపడుతుంటే ఆదిత్య సుబ్బారావు గారు ధైర్యం చెప్పి పర్వాలేదు అని ఆవిడ్ని 2వ కథానాయికగా తీసుకున్నారు. షూటింగ్ చేసేటప్పుడు మరి సంభాషణలు అవి చెప్పాలంటే తెలుగులో చెప్పాలి కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బలవంతంగా తెలుగుని తమిళంలో రాసుకుని చెప్పడం ఏదో చేసేవాళ్ళు. అలా కాకుండా ఈ సినిమాకి కొత్తగా ఏం చేశారంటే ఆ తర్వాత సినిమా అయిపోయాక ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పేటటువంటి పార్వతి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి సంభాషణలన్నీ ముందు చెప్పించి రికార్డింగ్ చేయించి ఆ రికార్డుని పూర్తిగా వినమని ఈవి సరోజ్ గారిని, అప్పుడు ఈవి సరోజ్ గారు ఆ సంభాషణలకి పెదవి కదుపుతుంటే షూటింగ్ చేశారు. ఎందుకంటే అలా అయితే కనుక పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి. అలాగే ఆవిడికి ఈ తెలుగు సంభాషణల్ని నేర్పడానికి సహాయం చేసింది కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఈవి సరోజ్ గారికి తెలుగు సంభాషణలు తమిళంలో చెప్పి ఎలా పలకాలో ఆవిడికి నేర్పించింది కె విశ్వనాథ్ గారు. ఆ విధంగా ఈవి సరోజ్ గారు ఈ సినిమాలోకి వచ్చారు. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ వాళ్లే తీసినటువంటి చదువుకున్న అమ్మాయిల సినిమాలో కూడా ఒక పాత్ర ధరించారు. కేవలం 40-50 సినిమాల్లో మాత్రమే నటించారు. కానీ ఇప్పటికీ కూడా ఈవి సరోజ అనగానే ఇద్దరు మిత్రుల సినిమా గుర్తొస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆవిడ 2వ హీరోయిన్ గా వచ్చారు. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారి ఒక పాత్రకి చెల్లెలుగా నటించింది తాడిపర్తి సరస్వతి. ఈ పేరు చెప్తే మీలో ఎవరికి గుర్తుండదు అనుకుంటాను. తాడిపర్తి సరస్వతి అంటే ఎవరో కాదండి, శారద గారు. శారద గారికి చాలా మంది ఇదే మొట్టమొదటి సినిమా అనుకుంటారు. రికార్డుల పరంగా ఆవిడికి ఇది మొదటి సినిమా కాదండి. అది ఎలాగంటే శారద గారిది తెనాలిలో వాళ్ళ నాన్నగారు బంగారం వ్యాపారం ఏదో చేస్తూ ఉండేవాళ్ళు, బంగారం నగలు తయారు చేయడం అలాంటిది.
ఆవిడకి 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఎలా వచ్చిందో కానీ సంతానం అని ఆ సినిమాలో బాల నటుడి పాత్ర చేసేటటువంటి అవకాశం వచ్చింది. షూటింగ్ కూడా తీసుకెళ్లారు. కాకపోతే చిన్నపిల్ల ఏడుస్తుంటే ఇంకా వాళ్ళు ఈ ఏడ్చే అమ్మాయిని సినిమాలో పెట్టుకోలేమని వెనక్కి పంపించేశారు. ఆ విధంగా సంతానం సినిమాలో నటించేటటువంటి బాల నటుడిగా ప్రవేశం అయ్యేటటువంటి అవకాశం కోల్పోయారు శారద గారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఈ బంగారు నగల వ్యాపారానికి బర్మా వెళదాం అనుకుని ఆ ప్రయత్నంలో కొన్నాళ్లు వాళ్ళ ఫ్యామిలీని మద్రాసులో ఉంచారు. ఆ మద్రాసులో ఉండగా శారద గారు, జగ్గయ్య గారి పెద్దమ్మాయి వీళ్ళందరూ భరతనాట్యం నేర్చుకున్నారు. ఇంకా హేమలత అని ఒక నటి ఉండేది, వాళ్ళ అమ్మాయి, వీళ్ళు ముగ్గురు కలిసి డాన్స్ నేర్చుకున్నారు. అప్పట్లో కన్యాశుల్కం సినిమా నిర్మించేటప్పుడు ఆ దర్శకుడు చిన్నపిల్లలు కావాలని వీళ్ళు డాన్స్ నేర్చుకునే స్కూల్కి వచ్చి అందులో ఒక అమ్మాయిని తీసుకుని అప్పుడే ఈ శారద గారిని కూడా చూసి ఈవిడ్ని కూడా ఆ కన్యాశుల్కం సినిమాలో ఒక చిన్న పాత్రగా తీసుకున్నారు. దాంట్లో చేతామురారే కళ్యాణము అనే పిల్లల పాటలో ఆ పెళ్లి కొడుకు తల్లిగా వేస్తారు శారద గారు. రికార్డుల ప్రకారం చెప్పుకోవాలంటే కరెక్ట్ గా శారద గారి మొట్టమొదటి సినిమా కన్యాశుల్కం అండి. ఇది జరిగింది. దీని తర్వాత వాళ్ళ నాన్నగారికి బర్మా వెళ్లేటటువంటి అవకాశాలు ఏవో కుదరలేదు. దాంతో మళ్ళా వెనక్కి తెనాలి వచ్చేశారు. తెనాలి వచ్చేశాక ఆ భరతనాట్యమే కొనసాగడం, ఈవిడికి కూడా నాట్యంలో చాలా ఆసక్తి ఉండడంతో వాళ్ళ అమ్మగారు ఎలాగైనా సరే నాట్యం నేర్పిద్దామని దానిలో కొనసాగించారు. అయితే వాళ్ళ చుట్టాలకి ఎవరికి ఇష్టం లేక చాలా సంవత్సరాలు వీళ్ళతో మాట్లాడడం కూడా మానేశారట. అలా భరతనాట్యం నేర్చుకోవడం, ఆ తర్వాత రంగస్థలం మీద వేషాలు వేయడం కూడా ప్రారంభించారు. రంగస్థలం మీద వేషాలు వేసినప్పుడు శారద గారికి రక్త కన్నీరు అని ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చిందండి. రక్త కన్నీరు నాగభూషణం అంటారు, మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన రక్త కన్నీరు నాటకాన్ని కొన్ని వేల సార్లు రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. వాణిశ్రీ గారు కూడా దాంట్లో చిన్న వేషం వేస్తూ ఉండేవాళ్ళు. శారద గారికి ఆ రక్త కన్నీరు నాటకంలో నటించేటటువంటి అవకాశం వచ్చాక మద్రాసు వెళ్లారు. మద్రాసు వెళ్లి ఆ నాటకంలో నటిస్తున్నప్పుడే ఎల్వి ప్రసాద్ గారు అందరూ కొత్త వాళ్లతో ఒక సినిమా తీస్తూ శారద గారిని కూడా తన సినిమాలో పెట్టుకుందాం అనుకున్నారు. నిజానికి హీరో కృష్ణ గారు తేనె మనసుల్లో వేయడానికి ముందు ఆయన కూడా ఎల్వి ప్రసాద్ గారు అందరూ కొత్త వాళ్లతో తీసే సినిమాలో వేషం వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు ఆయనకి. బహుశా మరి ఈ రెండు కూడా ఒకటే సినిమా అయి ఉండొచ్చు. ఎలాగైతే ఎల్వి ప్రసాద్ గారు శారద గారిని తన అందరూ కొత్త వాళ్ళ సినిమాలో తీసుకుందాం అనుకుని ఆవిడికి అంతా నటన అంతా నేర్పిస్తున్నారు, కానీ ఆ సినిమా మాత్రం ముందుకెళ్లలేదు. సరిగ్గా అదే సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు ఎవరైనా కొత్త అమ్మాయి ఉంటే బాగుంటుంది అక్కినేని నాగేశ్వరరావు గారి చెల్లెలి పాత్రకని వెతుకుతూ ఉన్నప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఈ శారద గారి ఫోటోలు చూపించారు. వాళ్ళకి నచ్చి వెంటనే ఆవిడ్ని దీనిలో అక్కినేని నాగేశ్వరరావు గారి చెల్లెలి పాత్రకి తీసుకున్నారు. ఆ విధంగా ఎక్కువగా తెలిసింది ఈ సినిమాతో కాబట్టి శారద గారికి మొట్టమొదటి సినిమా ఇద్దరు మిత్రులు అని చెప్పుకుంటారండి. రికార్డుల ప్రకారం అయితే ఆవిడ నటించిన మొట్టమొదటి చిత్రం కన్యాశుల్కం, ఎన్టీ రామారావు గారిది. ఈ సినిమాతో చెల్లెలి పాత్రతో ఆవిడ తన నట జీవితాన్ని ప్రారంభించగానే దాదాపుగా తర్వాత అన్ని సినిమాల్లో కూడా అలాంటి పాత్రలే రావడం, ముఖ్యంగా పద్మనాభం గారి పక్కన అలాంటి పాత్రలే రావడం, అలా ఆవిడ 5-6 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. ఆ తర్వాత మలయాళీ వాళ్ళు ఆవిడలోని నటనను గుర్తుపట్టి మలయాళీ చిత్రరంగంలో ఆవిడకి అవకాశాలు ఇవ్వడం, అక్కడ పెద్ద పేరు తెచ్చుకున్నాక మళ్ళా తెలుగులో మనుషులు మారాలి చిత్రంతో తెలుగులోకి వచ్చి తెలుగులో కూడా కథానాయికగా నిలదొక్కుకోవడం, 3 సార్లు ఆవిడ కేంద్ర ప్రభుత్వంతో ఉత్తమ నటి అవార్డును అందుకోవడం, అదంతా ఒక చరిత్ర అనుకోండి. మొత్తానికి శారద గారికి పూర్తి స్థాయి పాత్ర నటించింది ఈ సినిమాలోనే హీరో చెల్లెలుగా. సావిత్రి గారికి ఈ సినిమాలో ఆవిడ నటనకి తూగేటంతటి పాత్ర లేదనుకున్నాం కదా, అందుకని ఈ సినిమాలో సావిత్రి గారికి ఏ పాత్ర లేదు. కాకపోతే ఆ రోజుల్లోనండి ఈ ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థల్లో నటించే వాళ్ళు ఆయా చిత్రాల్లో నటించడం ఒక ప్రతిష్టగా భావిస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఈ సినిమాలో వేషం ఇవ్వనందుకు సావిత్రి గారు చాలా బాధపడ్డారట. అయితే ఈ సినిమా శతదినోత్సవంలో షీల్డ్స్ ని ఆవిడ ద్వారా ఇప్పించారన్నమాట. ఈ సినిమాలో అంటే ఈ అన్నపూర్ణ కుటుంబంతో ఈ సినిమాలో కలిసి నటించేటటువంటి అవకాశం లేనందుకు వాళ్ళు దానికి కారణం చెప్తూ ఆవిడతోటి ఆ శతదినోత్సవంలో షీల్డ్స్ ఇప్పించారు మిగతా వాళ్ళందరికీ. ఇంకా ఇందులో ఇంకో పాత్ర చెప్పుకోవాల్సిందండి, గుమ్మడి గారు. అప్పటి వరకు కూడా చాలా సాధు పాత్ర ధరించుతున్నటువంటి గుమ్మడి గారు పెద్ద మనిషి తరహా పాత్రలు పోషిస్తున్న గుమ్మడి గారు దీంట్లో సాఫ్ట్ విలన్ పాత్రని పోషించారు. దాన్ని కూడా ఆయన చాలా చక్కగా తీర్చిదిద్దుకున్నారు. మామూలుగా గుమ్మడి గారు అనగానే ఒక కరుణరసాదమైన పాత్ర, ఒక మంచి పాత్ర గుర్తొస్తుంది. అలాంటి పాత్రలో ఉంటూ నెమ్మదిగా యజమానిని మోసం చేయడం, అవి ఒకటొకటిగా తెలియడం, అలాంటి పాత్రలో గుమ్మడి గారు నటించారు. ఇంకా సూర్యకాంతం, రేలంగి,
సూర్యకాంతం, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం ఈ నలుగురు కూడా అప్పట్లో చాలా కొట్టిన పిండే. అన్ని సినిమాల్లో కూడా హాస్య పాత్రలు అనగానే వీళ్ళు ఉంటారు. ఈ పాత్రలు ఏవి కూడా బెంగాలీ సినిమాల్లో లేవండి. సూర్యకాంతం, రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి ఈ పాత్రలు ఏమీ కూడా బెంగాలీ సినిమా లేవు. అవన్నీ కూడా వీళ్ళు కొత్తగా సృష్టించుకున్నవే. ఇంకా ఈ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఒకళ్ళిద్దరి గురించి చెప్పుకోవచ్చండి. దీంట్లో నౌకరు పాత్ర, ఈ అజయ్ బాబు దగ్గర పనిచేసేటటువంటి నౌకరు పాత్ర పోషించిన ఆయన కె వెంకటేశ్వరరావు గారని, అప్పట్లో ప్రఖ్యాత రంగస్థల నటుడు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు. వాళ్ళ అల్లుడు గారే గణేష్ పాత్రరావు గారని మన బాలచంద్ర గారు తీసినటువంటి అనేక విజయవంతమైన చిత్రాలకు మాటలు రాశారు. వాళ్ళ మామగారు కె వెంకటేశ్వరరావు గారు. ఆయన రంగస్థలం మీద చాలా పేరు తెచ్చుకున్నారు, కానీ ఎందుకనో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిపోయారు. ఎక్కువ సినిమాల్లో కూడా ఆయన నటించలేదు. ఈ సినిమాలో ఇంకో చిన్న పాత్ర పోషించారండి ఒక ఆయన, బ్యాంక్ మేనేజర్ పాత్ర. ఆయన పేరు కొమ్మినేని శేషగిరిరావు. ఆ రోజుల్లో ఇద్దరు అన్నదమ్ములు గుంటూరు నుంచి మద్రాసు వచ్చి సినిమాల్లో ఏదో ఒక పని చేద్దామని వెతుకుతున్నారు. వెతుకుతూ ఈ తమ్ముడైనటువంటి కొమ్మినేని శేషగిరిరావుకి సీతారామ కళ్యాణంలో ఒక చిన్న పాత్ర దొరికింది. ఇదిగో ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ గా చిన్న పాత్ర దొరికింది. ఈ కొమ్మినేని శేషగిరిరావే తర్వాత రోజుల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఒక 15 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు చలనచిత్ర జీవితాన్ని మొదలుపెట్టిన కొత్తలో వచ్చిన తాయారమ్మ బంగారయ్య సినిమాకి ఆయన దర్శకుడండి కొమ్మినేని శేషగిరిరావు. ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నాం కదా, కొమ్మినేని శేషగిరిరావు గారు అన్నయ్య కూడా మద్రాసు వచ్చారు సినిమాల్లో వేషాలు వేద్దామనో ఏదో పని చేద్దామని. ఆయనే తర్వాత రోజుల్లో ప్రఖ్యాత సంగీత దర్శకుడు చక్రవర్తి గారు. ఆ విధంగా పాత్రలన్నీ సరిపోయినాయండి. ఇంకా ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, ఈ సినిమా ముందు వరకు కూడా అన్నపూర్ణ సంస్థ వాళ్ళు పెండియాల నాగేశ్వరరావు గారితో, దుక్కిపాటి మధుసూదనరావు గారికి చిన్నప్పటి మిత్రుడు, ఆ తర్వాత మాస్టర్ వేణు గారితో సంగీతం చేయించుకున్నారు. కాకపోతే దుక్కిపాటి మధుసూదనరావు గారికి సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం అంటే చాలా ఆసక్తి. ఎలాగైనా సరే ఆయన్ని వెలుగు నీడల సినిమాకే సంగీతం చేయిద్దాం అనుకున్నారు, కానీ సాలూరు రాజేశ్వరరావు గారు వేరే వాటిల్లో బిజీగా ఉండడం, అలాగే దుక్కిపాటి మధుసూదనరావు గారి స్కూలు చాలా క్రమశిక్షణతో ఉంటుందని వినడం, ఏవో కారణాల వల్ల సాలూరు రాజేశ్వరరావు గారికి దుక్కిపాటి మధుసూదనరావు గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఈ సినిమాకి ఎలాగైనా సరే సాలూరు రాజేశ్వరరావు గారిని పెట్టుకోవాలని దుక్కిపాటి మధుసూదనరావు గారు ప్రయత్నించి ఆయన్ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో పాటల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా, అన్ని పాటలు కూడా ప్రజాదరణ పొందినయే. ముఖ్యంగా ఇద్దరు మిత్రులు అనగానే ఇందాక మనం విన్నటువంటి వీణ పాట, అలాగే ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే పాట వెంటనే గుర్తొస్తాయండి. ఈ ఖుషీ ఖుషీగా పాట అంటే దాని పాటల రచయిత గురించి చెప్పుకోవాలండి, దాశరథి కృష్ణమాచారి గారు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర పోషించినటువంటి కవి. ఈ సినిమా 1961లో ఇద్దరు మిత్రులతో ఆయన చిత్రరంగ ప్రవేశం చేయడానికి ముందు తెలంగాణ సాయుధ పోరాటం అయ్యాక ఆకాశవాణిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆకాశవాణిలో పనిచేస్తూ ఆయన మిత్రుడైనటువంటి ఆరుద్ర గారి ద్వారా ఈ సినిమా వాళ్ళతో చిన్న చిన్న పరిచయాలు ఏర్పడినాయి. ఆయన రాసిన గాలిబ్ గీతాలు అనేటటువంటి పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వడానికని మద్రాసు వెళ్లారు. ఆ అంకితం ఇచ్చేటటువంటి సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకు ఒక పెన్ను బహుమతి చేశారు. ఆయన రాసిన గాలిబ్ గీతాలు, దానిలో శైలి అదంతా చూసి ఆదుర్తి సుబ్బారావు గారు, దుక్కిపాటి మధుసూదనరావు గారు లేకపోతే ఇద్దరునో అడిగారు ఆయన్ని, మీరు మా సినిమాలో పాటలు రాయొచ్చు కదా అని. ఆయన చెప్పారు, సినిమాలో పాటలు రాయడం అంటే నాకేం తెలియదండి, అసలు పాటలు ఎలా రాయాలో నేను ఏదో కవిత్వం రాసుకుంటానంటే, మీరు అసలు మీకు ఆసక్తి ఉంటే చాలు, మేము ఎలాగోలా రాయిస్తామని చెప్పి దాశరథి గారిని ఈ సినిమాలో పాటలు రాయించడానికి ఒప్పించారు. ఆయన్ని సాలూరు రాజేశ్వరరావు గారికి పరిచయం చేశారు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఆయన దాశరథి గారిని అడిగారు, ఏమండి ముందు ట్యూన్ ఇవ్వమంటారా లేకపోతే మీరు పాట రాసిస్తే నేను ట్యూన్ కట్టుకోనా అని. అదేమో నాకు తెలియదండి, మీకు ఏది ఇష్టమైతే అది చేయండి, నాకు ఎలాగైనా ఓకే అన్నారు. ఆ విధంగా సాలూరు రాజేశ్వరరావు గారు ఒక ట్యూన్ ఇచ్చి, సరే మీరు రాయండి ఎంతసేపు పడుతుందని బయటకు వెళ్లారట. ఆయన వెళ్లి వెనక్కి వచ్చేసరికి 10 నిమిషాల్లో ఆయన పాట రాసేశారు. అది చాలా క్లిష్టమైన ట్యూను, దానికి పాట రాయడం చాలా కష్టం అని రాజేశ్వరరావు గారు అనుకున్నారు. ఈయన మాత్రం వెంటనే రాసేశారు. అదే ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనేటటువంటి పాట అండి. కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తారంటే, నిజానికి తెలుగు పాటల్లో ఈ ఉర్దూ పదాలు ఖుషీగా, హమేషా ఇలాంటి పదాలు రాయడం కూడా దాశరథి గారు ఈ పాటతోనే మొదలు పెట్టారని చెప్తారు. ఆ పాట నచ్చి సాలూరు రాజేశ్వరరావు గారు దర్శకుడు కూడా ఆయనకి మరో పాట రాసే అవకాశం కూడా ఇచ్చారు దీంట్లో. అదే ఖవాలీ పాట మొట్టమొదట్లో వస్తుంది. తెలుగులో మొట్టమొదటి ఖవాలీ పాట కూడా దీంతో, ఈ సినిమాతోటే దాశరథి గారితోటే మొదలైందని విశ్లేషకులు చెబుతూ ఉంటారండి. ఆ విధంగా దాశరథి గారికి కూడా ఇది మొదటి సినిమా అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ కొంతవరకు మద్రాసులో చేశారు, కొంతవరకు హైదరాబాద్ లో చేశారు, కానీ మనకి ఎక్కడా కూడా ఆ వ్యత్యాసం తెలియదు. ఆ ధనవంతుడైనటువంటి అజయ్ పేదవాడి స్థానంలోకి వచ్చి ఒక గ్యారేజ్ లో పనిచేస్తాడు. అది పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ కమ్ గ్యారేజ్ అటండి. చాలా సంవత్సరాలు అక్కడే కొనసాగింది కూడా అది. అలా కొన్ని బయట దృశ్యాలు కూడా హైదరాబాద్ లోనే ఎక్కువగా తీశారు. ఇంకా ఈ చిత్రంలో ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది ఛాయాగ్రహణ దర్శకుడు అంటే కెమెరామ్యాన్ అండి, సెల్వరాజ్ అని ఆయన. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ తీసేటప్పుడు ఇప్పట్లో ఉన్నంతటి సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో లేదు కదా, అందుకని ఆ ఉన్న కెమెరా ఒకదానితోటే వాళ్ళు ఎలాగో ఈ ద్విపాత్రాభినయం అనేది చిత్రీకరించాలి. ఇప్పట్లో అయితే మనకి గ్రాఫిక్స్ కంప్యూటర్స్ వచ్చినాయి కాబట్టి ఎంత మాయాజాలమైనా చేయొచ్చు. పైగా ఈ ద్విపాత్రాభినయంలో అక్కినేని నాగేశ్వరరావు రెండు పాత్రలు కలుసుకునే సందర్భాలు తరచూ ఉండడమే కాకుండా ఒక అతను కూర్చుంటూ ఉంటే రెండో అతను చుట్టూతా తిరగడం, ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, ఒక అతని ప్రతిబింబం అద్దంలో కనపడడం, రెండో అతను పక్కన ఉండడం, చాలా క్లిష్టమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు చూసినా కానీ మనకి ఆశ్చర్యం వేస్తుందండి, ఆ రోజుల్లో ఇంతటి చక్కటి ఫోటోగ్రఫీని ఎలా తీశారా అని. ఆయన సెల్వరాజ్, ఆయన గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు. ఇలాగా అందరూ దిగ్గజాలు హేమా హేమీలు కూడారు, దాంతో సినిమా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా దర్శకుడు సుబ్బారావు గారి స్క్రీన్ ప్లే గురించి కూడా ప్రత్యేకంగా చెబుతారండి ఈ సినిమా విజయం ప్రస్తావనకు వచ్చినప్పుడు. ఈ సినిమా వచ్చాక మరి పదే పదే సినిమా చూడాలంటే ఇప్పట్లో లాగా టీవీలు డివిడీలు ఏం లేవు కదండి. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ప్రేక్షకులు ఒకసారి సినిమా చూశాక మళ్లీ సినిమా ఇంకోసారి చూడాలంటే చాలా ఒక్కో సంవత్సరం పాటు వేచి చూడాల్సి వచ్చేది. అందుకని వెండితెర నవలలని వచ్చేయండి, దీన్నే నవలా రూపంలో రాసేవాళ్ళు. ఈ ఇద్దరు మిత్రులకి వెండితెర నవలగా రాసింది ముళ్లపూడి వెంకటరమణ గారు. చాలా మంది ఏమంటారంటే సినిమాల్లో లేనటువంటి భావాలను కూడా ఆయన వెండితెర నవల రూపంలో రాయగలిగారు అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అది దీని గురించి తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన విషయం అండి. ఇంకా ఈ సినిమా విడుదలయ్యాక శతదినోత్సవం, రజతోత్సవం కూడా చేసుకుంది, అద్భుతంగా ఆడింది. ఆంధ్ర ప్రేక్షకులు అభిమానించారు, ఆదరించారు. ఇప్పటికి కూడా ఆ సినిమాలో పాటలు ఆ స్వర్ణయుగంలో వచ్చినటువంటి ప్రజాదరణ పొందిన పాటల్లో కొన్ని పాటలు చెప్పమంటే తప్పనిసరిగా ఇద్దరు మిత్రుల పాటలు ఉదాహరించి తీరాలండి. అవండి ఇద్దరు మిత్రుల చిత్ర విశేషాలు.